హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ గ్రామానికి వెళ్తున్నటువంటి క్రమంలో మరి కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కొత్త రూల్స్ పెడుతుందన్నమాట. కొత్త రూల్స్ పెట్టింది. సో ఈ రూల్స్కి సంబంధించి నేను చెప్పే అనవసరంగా ప్రశాంతంగా జరిగేటువంటి ఒక ప్రోగ్రామ్ని, అసలు దాని గురించి ఎవరు కూడా చర్చించినటువంటి ఒక ప్రోగ్రాన్ని ఈ కూటమి సర్కారు ఈ రకంగా రూల్స్ పెట్టడం వల్ల ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. పల్నాడు టూర్ వెళ్ళడం, ఆ కార్యకర్త ఎవరు, ఎందుకు వెళ్తున్నారు, ఏందనేది దానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో నేను గతంలోనే చెప్పాను, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గెలుక్కోవడం, అది గెలుక్కున్న వాటిని ఎవరైతే గెలుక్కుంటారో వాళ్ళకే నష్టం అని చెప్పాను నేను. గతంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మరి జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలని, జగన్మోహన్ రెడ్డిని అణిచివేయాలని చూసిందో, మరి ఆ పార్టీ ఈరోజు పుట్టగతులు లేకుండా పోయినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. దేశవ్యాప్తంగా కూడా లేదనుకోండి, అది వేరే విషయం. సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకున్నటువంటి ఎవరైనా సరే, జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన ఎవరైనా సరే, వాళ్ళు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అని చెప్పి గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పాను నేను. ఈ వాస్తవాలు నేనేదే మనకి ఎలివేషన్ ఇవ్వట్లేదు, వాస్తవం ఇది. ఇక్కడ కూడా అంతే, జగన్మోహన్ రెడ్డి జనాల్లోకి వెళ్తున్నారు, జనం ఎక్కువ వస్తున్నారు కాబట్టి మనం అడ్డుకోవాలని చెప్పి ఇలాంటి కొత్త రూల్స్, అధికారులు కానీ కొత్త రూల్స్ పెట్టారు. మీరు రూల్స్ పెడితే మీరు ఆపాలనుకుంటే ఆగిపోవడానికి అక్కడ ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా అభిమానించేటువంటి అభిమానులు. మీరు బారికేడ్లు పెట్టి, నిన్న కొంతమంది కామెంట్ చేశారు రెచ్చగొట్టే విధంగా, బారికేడ్లను దాటుకొని వెళ్ళిపోయేంత దమ్ము వైసీపీ పార్టీ నేతలకు ఉందా అంటే ఈరోజు బారికేడ్లను లేపుకొని పోతూ ఉన్నారు కదా. బారికేడ్లు కొన్ని చోట్ల అడ్డుపెట్టి రాకుండా ప్రయత్నం చేస్తే గుట్టలు, పొలాలు, ఇది ఏదీ లేదు. అందులో బైకులపై దూసుకు వెళ్తున్నారు. అభిమానాన్ని ఆపలేరు. మీరు ఎక్కడ రోడ్డు మీద అక్కడ చెక్ పోస్ట్ పెట్టి ఆపగలరు, కానీ మిగతా చోట్ల నుంచి ఆ అభిమానం ఉన్నవాడు ఏ రూట్లోనైనా వెళ్తాడు, ఎక్కడైనా వెళ్తాడు వాడు. అలాంటి అభిమానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్కి సంబంధించి. మీరు శాడిస్టులన్నా, సైకోలన్నా, బూతులు తిట్టినా, పేటీఎం బ్యాచ్లన్నా, ఏమన్నా కూడా పెడతారు వాళ్ళు. కానీ జగన్ గారు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ఆ కార్యక్రమం జరగకుండా అడ్డుకోవాలని, ఏదైనా ఇబ్బందులు పెట్టాలనుకుంటే మాత్రం ఆ కార్యక్రమం ఫెయిల్ చేయాలని ఎవరైతే భావిస్తారో అంతకు రెట్టింపుగా వాళ్ళు ఏదైతే పార్టీ ఏదైతే ప్లాన్ చేసి ఉంటుందో ఇంతమందితో చేయాలని చెప్పి ఇంతకు రెట్టింపుగా అభిమానులు వచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తారు. అంత అభిమానం ఉంటుంది వాళ్ళకి. సో అలాంటి అభిమానులతో పెట్టుకుంటే ఏమైందంటే ఇగో ఈ రకంగా అయితే ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. పొద్దుటి నుంచి కూడా సత్తెనపల్లిలో అనుకోండి, ఆ పల్నాడు జిల్లా ప్రాంతం అంతా కూడా ఒక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ షాపులు కూడా బంద్ చేయించారు. అక్కడ ఆటోలు వెళ్ళాలన్నా, బస్సులు వెళ్ళాలన్నా, వెహికల్స్ వెళ్ళాలన్నా ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు చూపించాలని చెప్తా ఉన్నారని చెప్పి ఒక చర్చ అయితే బలంగా జరుగుతూ ఉంది. సో కొన్ని విజువల్స్ కూడా మీకు మార్నింగ్ చూపించాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ అభిమానులను అడ్డుకోవాలని చెప్పి ఎక్కడ పెడితే అక్కడ సుమారుగా 20-30 దాకా ఈ బారికేడ్లు, చెక్ పోస్టులు పెట్టినటువంటి క్రమంలో, అడుగున పోలీసులు ఉన్నటువంటి క్రమంలో మరి వీళ్ళు అంతమంది ఉంటే వీళ్ళని ఆపగలుగుతారా? ఆపగలిగే శక్తి ఉందా? లేదు కదా. దమ్ముంటే దాటుకొని వెళ్ళండి అని చెప్పి ఛాలెంజ్ చేసినప్పుడు వీళ్ళు ఊరికే ఉంటారా? ఆ పైగా పల్నాడు ప్రజలకు దమ్ము ఉండదా, ధైర్యం ఉండదా? వాళ్ళ దమ్ము, వాళ్ళ ధైర్యం ఎట్లా చూపించారో ఒకసారి చూడండి. ఇది ఎందుకు ఇదంతా వరుసగా పొలాల్లో రెంటపాళ్ళ రహదారిలో రానివ్వకుండా ఇప్పుడు అందరు తరలిచ్చే వాళ్ళంతా కూడా చూశారు కదా, అందరు కూడా పొలాల గుండా లేడీస్ కూడా వస్తున్నారు అన్నమాట చూడటానికి. జనాలు చూశారు కదా, పొలాల్లో గుండా రెంటపాళ్ళ ఊళ్ళోకి అడ్డదారిలో పొలాల గుండా వస్తున్నారు. వాళ్ళంతా వచ్చే వాళ్ళంతా ఆ రోడ్డు చూడ, అసలు రోడ్డు ఏం లేదు, కాలినడకన వెళ్ళేటువంటి రోడ్డులో బైకులు తీసుకొని ఎంత రిస్క్ చేసి వెళ్తున్నారంటే ఆ అభిమానం, ఎంత అభిమానం ఉంటే వెళ్తారు. అలాంటి అభిమానాన్ని అడ్డుకోగలుగుతారా? ఆపగలుగుతారా? మనం మామూలుగా అంటాం కదా, అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపుతామని చెప్పి, అదే రకంగా వీళ్ళ అభిమానాన్ని అడ్డుకోలేరు కదా. వాళ్ళలో ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అనమాట. వీళ్ళు వెళ్ళి గ్రామాలకు వెళ్ళి చెప్తారు, ఈ కూటమి సర్కారు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కార్యక్రమం అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఈ రకంగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు కదనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ చర్చ జరిగినప్పుడు ఎవరికి నష్టం? కూటమికే నష్టం అది. సో అది వాళ్ళకి అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా అదిగో
దారి పొడుగున పొలాల మధ్య. అచ్చంపేట టు రెంటపల్ల, పేస్పాడు ఊరు బయట, పేస్పాడు అడ్డ రోడ్డు దగ్గర ఇక్కడ భారీ పికెటింగ్ 2 అంచెల వ్యవస్థ అనమాట. ముందు వైపు ఉన్న ఒక చోట అక్కడ ఒక చెక్ పోస్ట్, ఇక్కడ ఒక చెక్ పోస్ట్, వచ్చిన వాళ్ళందరినీ కూడా దారి మళ్ళిస్తున్నారు. ఇక 2 చెక్ పోస్టులు ఇక్కడే అచ్చంపేట రెంటపాల మధ్యలో 2 చెక్ పోస్టులు లోపలికి వెళ్ళకుండా, ఇక్కడ ఎవరు వస్తే వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ వెళ్ళిపోవు, వీళ్ళని కూడా దారి మళ్ళీ ఇచ్చేస్తున్నారు అక్కడ పోకుండా. ఈ రకంగా అడ్డుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వేరే మార్గాలు ఉంటాయి కదా. అభిమానం ప్రేమ ఉంటే, అభిమాన నాయకుని చూడాలనుకుంటే ఎన్ని దారులు మూసినా, ఏం చేసినా, భూగోళం బద్దలైనా, ఏం జరిగినా కూడా చూడాలనుకుంటే చూడడానికి అనేక మార్గాలు ఉంటాయి. ఆ అనేక మార్గాల పొలాలు, గుట్టలు, రాళ్ళ మధ్యలో ఆ అభిమానులు ఆ రకంగా పోతున్న పరిస్థితి. సో ఈ రకంగా అడుగడుగున అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి ఆ రెంటపాల గ్రామానికి వివిధ ప్రాంతాల నుంచి అభిమానులు అయితే మరి బైకులపై దూసుకు వెళ్తూ ఉన్నారు. వీళ్ళ నుంచి కూటమి వైపు నుంచి కొంతమంది నాయకులు ఛాలెంజ్లు వేశారో, మరి ఆ బారికేడ్లు దూసుకు వెళ్ళి ఆ బారికేడ్లు దాటే దమ్ము మీకుందంటే బారికేడ్లు బద్దలు కొట్టే దమ్ము మాకుందని కూడా మరి అభిమానులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, భగవంతుడు చూస్తూ ఉంటాడు. ప్రతి దానికి కూడా రిటర్న్ మీరు ఏది ఇచ్చారో అది తిరిగి ఇస్తాము, ఖచ్చితంగా ప్రజలు మా వైపు ఉంటారు. ఇప్పుడు మీరు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు ప్రజలు చూస్తారని చెప్పి కూడా మరి వీళ్ళు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు కానీ అభిమానులు కానీ చెప్తున్నటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు రెగ్యులర్గా వెళ్ళేటువంటి పద్ధతిలో ప్రోగ్రామ్కి వెళ్ళేవాడు. అక్కడ ఖచ్చితంగా ఆయన అభిమానులు వచ్చేవాళ్ళు, వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాన్ని చేసుకుంటారు, సక్సెస్ అయితే వచ్చేస్తారు, అంతవరకు ఓకే. వీళ్ళు ఈ రకంగా చేయడం వల్ల ఏమైందంటే పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. రాష్ట్రం మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈరోజు ఏం జరుగుతుంది, ఆపుతారా, ఆపితే వీళ్ళు ఆగుతారా అనే ఒక చర్చ జరుగుతుంది. చర్చ జరగడానికి కారణం అంటే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, పెట్టినటువంటి రూల్సే.